అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. చూద్దాం మరి ఈ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు, స్ట్రైట్ అవే రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో 1 or 2 మెసేజెస్ అట్లీస్ట్ మీకోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో మనము మన రీడింగ్ని ఒక అఫర్మేషన్తో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ రియలీ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే, చూద్దాం మరి. నేను మీ అందరికీ ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను, ఆఫ్టర్నూన్ వీడియోస్ వచ్చేసి ప్రతి ఒక్కరి కోసము చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్స్ అనమాట, యూనివర్సల్ గైడెన్స్ రీడింగ్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ ఈవినింగ్ వచ్చేసి లవ్ రీడింగ్స్ అనమాట, లవ్కి సంబంధించి, లైక్ రిలేషన్షిప్స్కి సంబంధించి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్లోను, ట్విన్ ఫ్లేమ్కి సంబంధించి ఈ రీడింగ్స్ అన్నీ ఈవినింగ్ నేను పోస్ట్ చేస్తాను. అది 7 to 9 మధ్యలో పోస్ట్ చేస్తాను, ఇది 2 to 4 మధ్యలో పోస్ట్ చేస్తాను. ఓకే, సో మిస్ అవ్వకుండా చూడండి. చూద్దాం మరి మీ అందరి కోసం ఇవాళ అఫర్మేషన్ ఏంటి. ఫస్ట్ అఫర్మేషన్తో స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసి అఫర్మేషన్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ట్విన్ ఫ్లేమ్స్వి పాతవి చేసిన రీడింగ్స్ తీసేసాను. రీడింగ్స్ కాదు, వీడియోస్ చెప్పాను కదా, ట్విన్ ఫ్లేమ్ సైన్స్ అవి అంతా వీడియోస్ పోస్ట్ చేశాను కదా. చాలామంది రాంగ్గా తీసుకుంటున్నారు మెసేజెస్ని. ఓకే, కాబట్టి తీసేసాను నేను. అందుకే పోస్ట్ చేసేటప్పుడు ట్విన్ ఫ్లేమ్కి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నట్లుగా నేను ఎక్కువగా పోస్ట్ చేయను అనమాట. సో నేను చూస్తాను, మళ్ళీ బాగా నోట్స్ చేసుకొని మీకు అందరికీ అర్థమయ్యేలాగా పోస్ట్ చేస్తాను. నేను అది పోస్ట్ చేసినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఓకే, సో అందుకే తీసేసాను అనమాట. అన్నెసరిగా మీరు రాంగ్గా తీసుకోకూడదు అని చెప్పేసి. ఓకే, సో ఎనీవే ఇవాళ అఫర్మేషన్ వచ్చేసి కామ్, శాంత్, సుకూన్, సెరీన్. ద క్వైటర్ యూ బికమ్ ద మోర్ యూ క్యాన్ హియర్. నేను ఇది లాస్ట్ టైంలో కూడా మనము ఈ ఏదో రీడింగ్లో సంబంధించి మాట్లాడాను. ఈ ఏరీస్ సీజన్లో ఇప్పుడు మనము ఎంత కామ్గా, ఎంత సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోతూనే బెస్ట్ అని చెప్పేసి, రైట్? సో స్టార్టింగ్ దిస్ మూమెంట్ ఐ విల్ కీప్ మై బ్రెత్ కామ్ అండ్ రిలాక్స్డ్. ఐ షిల్ ఫ్రీ మై బాడీ బికమింగ్ లైటర్ అండ్ మై మైండ్ బికమింగ్ ఫ్రీ ఆఫ్ స్ట్రెస్. మై లైఫ్ ఈజ్ అట్ పీస్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్. యాక్చువల్లీ ఈ మెసేజ్ ఎందుకు వస్తుందంటే చాలామందికి మీకు రైట్ నౌ కేయాస్ నడుస్తూ ఉండొచ్చు మీ మైండ్లో. సమ్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, వర్క్కి సంబంధించి ఏదైనా స్ట్రెస్ అయి ఉండొచ్చు, హడావిడిగా వర్క్ చేస్తూ ఉండడము, ఒక ఆర్గనైజ్డ్గా లేకపోవడం అనమాట, రైట్? సో ఇలా ఉన్నప్పుడు గందరగోళంగా అనిపించినప్పుడు మనకి ఆ పీస్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేయాలి, మనము జస్ట్ కొంచెం సేపు కామ్ అయిపోయి, ఓకే నేను ఇప్పుడు ఫస్ట్ ప్రశాంతంగా ఒక 2-3 minutes రిలాక్స్ అయ్యి తర్వాత ఆలోచిస్తాను, తర్వాత ఆర్గనైజ్డ్ ప్లాన్తో ముందుకు వెళ్తాను అని అనుకోవడం అనమాట. ఓకే, లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కెయాటిక్గా ఉంటే మాత్రం డిస్టర్బెన్స్, స్ట్రెస్ఫుల్గా ఏంటి అదా ఇదా అని చెప్పేసి ఒక్కటి కూడా పని పూర్తిగా చేయకుండా ఇలా ఉంటే మాత్రం చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కామ్ డౌన్. మీరు ఎవరైనా ఇప్పుడు ఈ స్ట్రెస్ లైఫ్లో ఉంటే కనుక ప్రస్తుతానికి చిల్, అన్నీ వదిలేసి ఒక 5 minutes అలా కూర్చొని రిలాక్స్ అయిపోండి, కామ్ అయిపోండి, ప్రశాంతంగా కూర్చొని మీరు మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, ద క్వైటర్ యూ బికమ్ ద మోర్ యూ కెన్ హియర్. అసలు ఏంటి అది మీకు స్ట్రెస్ని ఇస్తుంది, ఏంటి ఆ సిచ్యువేషన్, మీరు బయటికి రాలేకపోతున్నారు, ఎందుకు మీరు ఆర్గనైజ్డ్గా అనిపించట్లేదు, ఏంటి ఆ గందరగోళం అని అనిపిస్తుంది చూడండి, అది వినాలి. దానికి సంబంధించి సొల్యూషన్ వినాలి అనుకుంటే ముందు మీ మైండ్ కామ్ ఉండాలి. మీ మైండ్ కామ్ లేకుండా మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే అదే రాంగ్ మైండ్ సెట్లో రాంగ్ డెసిషన్ తీసుకోవడము, మళ్ళీ ఏదో ఒక తర్వాత చిక్కులో పడిపోవడం లాంటిది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ కామ్ డౌన్ అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. మై లైఫ్ ఈజ్ అట్ పీస్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్. ఈ క్షణం నుంచి నా లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ అఫర్మేషన్ అనమాట. సో అందరి కింద దీనికి షార్ట్ కట్ వచ్చేసి మై లైఫ్ ఈజ్ అట్ పీస్ అని చెప్పేసి అఫర్మ్ చేయండి. ఓకే, మై లైఫ్ ఈజ్ అట్ పీస్. ఎలాంటి కెయాటిక్స్ ఉన్నా సరే, ఏం ఫైటింగ్స్ నడుస్తున్నా, ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే, మై లైఫ్ ఈజ్ అట్ పీస్ అని చెప్పేసి ప్రశాంతంగా ఒక 2-3 minutes రిలాక్స్ అయిపోండి. మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో మై లైఫ్ ఈజ్ అట్ పీస్ వచ్చేసి ఈ వీడియోకి అఫర్మేషన్. సో ఇప్పుడు మనము ఒక ఏంజిల్ మెసేజ్ చూద్దాము మీ సిచ్యువేషన్కి. మీ ఏంజిల్స్ ఏమంటున్నారు అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏంజిల్ మెసేజ్
ఫర్ మై కలెక్టివ్. నో నీడ్ టు వరీ. యా, ఏదో వరీలో ఉన్నారు చాలామంది. ఓకే, ఏదో బాధపడుతున్నారు, సమ్ టెన్షన్ ఉన్నట్లుంది. కొన్నిసార్లు మనం ఊహించేసుకొని కూడా ఆ బాధని లైక్ ఏం జరగని దాన్ని ఊహించుకొని కూడా బాధపడతాం, రైట్? సో ఇక్కడ ఏదో వరీనెస్ అయితే నడుస్తుంది. అందుకే ఇక్కడ కూడా మీకు చూడండి అఫర్మేషన్ అదే వచ్చింది, మీ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు, నో నీడ్ టు వరీ అని చెప్పేసి. సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఉంది మీ లైఫ్లో ఇప్పుడు సిచ్యువేషన్, దాని నుంచి మీరు బయటకు పడాలి అని చెప్పేసి, ఏం చేయాలి అని చెప్పేసి. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే సతాయించడము, ఆ మాటలు ఈ మాటలు అని చెప్పేసి, ఇంకా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సినారియో ఉండొచ్చు, రైట్? సో ఏదో మీకు వరీనెస్ని అయితే కాజ్ చేస్తుంది. మీరు దీన్ని నిద్ర సరిగ్గా పోకపోవడము, లేకపోతే కంటిన్యూస్లీ థాట్స్ వస్తూ ఉండడము ఈ సిచ్యువేషన్కి సంబంధించి, అసలు ఇంకా సొల్యూషన్ లేదా అని వరీ ఎక్కువ అవుతూ ఉన్నట్లున్నారు. ఓకే, కొంతమంది పిల్లల గురించి వరీ అయి ఉండొచ్చు, కొంతమంది పేరెంట్స్ గురించి వరీ అయి ఉండొచ్చు, పార్ట్నర్ గురించి, ఇంటి గురించి, ఇలా బిజినెస్ గురించి, దేనికైనా సరే సంబంధించి ఇక్కడ ఏదో వరీ అయితే నడుస్తుంది. ఓకే, సో ఒక 1 minute నాకు కాల్ వస్తుంది. సో యా, నో నీడ్ టు వరీ అని చెప్పేసి మీకు మీ ఏంజల్స్ చెప్తూ ఉన్నారనమాట. సో ఏది ఉన్నా సరే ఇప్పుడు వదిలేసేయండి, ప్రశాంతంగా కామ్గా ఉండండి, మెడిటేట్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఇంకా లైక్ జస్ట్ మెయిన్ మాట్లాడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోవడం అనమాట వన్ ప్లేస్లో. ఓకే, సో అదొచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ ఏంజల్స్ కూడా చెప్తున్నారు, మీ అఫర్మేషన్ కూడా అది. ఓకే, సో చూద్దాం మరి టారో నుండి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఓకే, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. ఏదో ఉంది రైట్ నౌ మీకు లైఫ్లో, ఏదో భయం అనేది వస్తుందన్నమాట ఈ సిచ్యువేషన్ వల్ల. ఓకే, 8 of swords, స్వోర్డ్స్, 2 swords అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్ డిఫరెంట్, కానీ ఇక్కడ స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఒకటి ఏం చూపిస్తుందంటే, ఒకవేళ ఓకే ఎవరికైతే రెజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి మెసేజ్. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది, మీలో కొంతమంది లైక్ ఏదైనా స్పెసిఫిక్ పర్సన్తో డీల్ అవుతుంటేనో, ఇలాంటిది ఏదైనా ఉంటేనో, మీరు ఆ పర్సన్ యొక్క సోషల్ మీడియానో, లేకపోతే స్టేటస్సో, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించడమో, ఇలా ఓవర్ థింక్ చేస్తున్నారనమాట. లైక్ స్టాక్ చేయడము, ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి ఒక అనీజీనెస్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, లైక్ స్టాకింగ్ ఎనర్జీ చాలా చూపిస్తుంది. అందుకని చెప్పేసి ఏమవుతుందంటే ఆ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, సపరేషన్లో ఉన్నారు, లేకపోతే మీ ఇద్దరికి రీసెంట్ బ్రేకప్ అయిపోయింది, లేకపోతే దూరం ఉన్నారు, సంథింగ్ ఇలాంటిది ఏదో సిచ్యువేషన్ వల్ల మీకు ఏంటంటే ఒక భయం అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఆ పర్సన్ నిజంగానే మూవ్ అయిపోయారా, పట్టించుకోవట్లేదా నన్ను, లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఆ అనీజీనెస్ ఉంటుంది చూడండి. ఆ అనీజీనెస్ ఇక్కడ వరీ అనేది కాజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మా లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా, మళ్ళీ మెసేజ్ చేస్తారా లేదా అని చెప్పేసి, నేను లేకుండా హ్యాపీగా ఉన్నారా, ఇలాంటిదంతా ఉంటుంది చూడండి. సో సంథింగ్ అలాంటిది ఏదో రిలేటెడ్ చూపిస్తుంది ఇక్కడ. సో మీరు స్టాక్ చేయడము, వాళ్ళ గురించి ఆలోచించడము, ఈ నిలకడ లేకపోవడం అనమాట, లైక్ భయంతో, రైట్? అదే 8 of swords ఎనర్జీ, రైట్? స్టక్ అయిపోవడము. సో ఈ సిచ్యువేషన్లో ఏమో ఉన్నారు, అందుకనే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే కామ్ డౌన్. అసలు మీరు అనుకుంటున్నట్లు, లేకపోతే లైక్ సిచ్యువేషన్ వర్స్గా ఉంది అని అనుకోవడము, లేకపోతే అంతా అయిపోయింది అని బాధపడుతూ ఉండడము ఏదో ఉంది, రైట్? దానికి అందుకనే యూనివర్స్ ఏంటంటే సైలెంట్ అయిపోండి, కామ్ అయిపోండి, మీ లైఫ్ని ఫస్ట్ పీస్ఫుల్గా ఉంచడానికి ట్రై చేయండి అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ వరీ అయితే ఫర్ షూర్ ఉంది మీకు, చాలామంది కాస్ట్ చేస్తుంది. స్పెషల్లీ ఎవరైనా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటే మీ నుంచి, వాళ్ళ గురించి తలుచుకొని ఇదంతా అయిపోయిందా, ఏం చేయాలి అన్న బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఆ భయంతోనే ఈ వరీనెస్ అనేది ఎక్కువ కాజ్ అవుతూ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే 8 of swords ఎనర్జీ నుంచి బయటికి రావడం. చాలా రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ 8 of swords మన రీడింగ్స్లో. 8 of swords వచ్చేసి స్టక్ అయి ఉండడం అనమాట.
కొంతమందికి ఈ స్పెసిఫిక్ పర్సన్తో కనుక మీరు డీల్ అవుతున్నారనుకోండి, ఈ పర్సన్ని స్టాక్ చేయడానికి రీజన్ కూడా ఏముండి ఉండొచ్చు అంటే, ఒకటి మీరు ఈ కనెక్షన్లో స్టక్ అయి ఉండడం, లైక్ ఏ ఫార్వర్డ్లో వెళ్ళాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, ఏం చేయాలో తెలియకపోవడం అనమాట. వాళ్ళ మీద ఏం చెప్పకపోవడం, ఓకే, క్లారిటీ ఇవ్వకుండా ఉండడము. దానివల్ల ఏమంటే మీరు ఎందుకు వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు, వీళ్ళు క్లారిటీ ఇవ్వకుండా ఉండడానికి రీజన్ ఏదైనా వీళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళు లైక్ మీ వెనక ఏమైనా నడిపిస్తున్నారా, ఇలాంటిదంతా ఉంటుంది చూడండి. ఈ థాట్స్ అనమాట. ఈ థాట్స్ వచ్చేసి మీరు చిరాకుతో నా వల్ల కాదు, ఏంటిది థింకింగ్ అంతా ఎప్పుడు పోతుంది అని చెప్పేసి ఆ ఎనర్జీలో ఉన్నారనమాట. ఓకే, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అంటూ ఉంది. అందుకని చెప్పేసి మీరు రిలాక్స్ అయిపోవాలి. ఆ పర్సన్ గురించి వదిలేసేయండి. వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పిక్స్ పెడుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసే దానివల్ల మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి, అన్నెసరిగా మీకు ప్రాబ్లం కాజ్ చేస్తుంది. మీరు హ్యాపీగా ఉండరు. వాళ్ళకేంటి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నచ్చిన పని చేసుకుంటున్నారు, వాళ్ళు ఫొటోస్ పెట్టుకుంటున్నారు, వర్క్ కంటిన్యూ చేసుకున్నారు, డబ్బులు సంపాదించున్నారు, వాళ్ళ నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళని చూస్తూ వాళ్ళ లైఫ్ని, మీ లైఫ్ని మీరు పీస్ లేకుండా, మూమెంట్లో ఉండకుండా లైక్ అన్నెసరిగా వరీ అయ్యేది చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో మీరు దాన్ని లెట్ గో చేయాలి. అందుకనే మీకు అఫర్మేషన్ వచ్చింది. దానివల్ల మీరు అది లెట్ గో చేయాలి, ఆ వరీని వదిలిపెట్టేసేయాలి అని అంటే మెయిన్ వచ్చేసి మీరు మీ ఫోకస్ని లైక్ పీస్గా సైలెంట్గా ఉండడము. సైలెంట్ అంటే జస్ట్ మాట్లాడకుండా ఉండడం కాదు, మైండ్ని కామ్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. అది కామ్ చేయాలంటే మీ మనసు, మీ మైండ్ మీతో ఏం చెప్తుందంటే వినాలి. అది వినాలంటే అలా కూర్చోవాలి, ఇంకా ఏం లేకుండా వినడానికి ట్రై చేయాలన్నమాట. అందుకని చెప్పేసి సో మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. ఓకే, ఈ 8 of Swords ఎనర్జీ నుంచి రైట్ నౌ చాలామందికి ఈ మెసేజ్ ఉండిండొచ్చు. ఓకే, అన్నెసరిగా వరీ అనేది కాజ్ అయ్యిండొచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఏస్ ఆఫ్ వాన్స్ ఇంకా పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ చూపించి ఇక్కడ ఎలాంటిది రిఫ్లెక్ట్ అవుతుందంటే, కొంతమందికి వర్క్కి సంబంధించి వరీ ఉండిండొచ్చు, కొత్తది ఏదో కెరియర్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూ లాంటిది, బిజినెస్ లాంటిది ఏదో మీకు నచ్చింది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. కానీ మీకు ఏంటంటే చాలామందికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నానా లేదా, దీనికి ఎనఫ్ రెడీ లైక్ అన్నీ తెలుసా నాకు, లేకపోతే తొందరపాటు నిర్ణయం ఏమైనా తీసుకుంటున్నానా, ఇలాంటి వరి అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఆ న్యూ బిగినింగ్ వచ్చేసరికి దగ్గరకు వచ్చే కొద్దీ భయం వల్ల మీరు స్టక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. ఇది కరెక్టో కాదు, ఏం చేయాలి, తీసుకోవాలా లేకపోతే వదిలేసుకుని వెళ్ళిపోవాలా, ఇలా. కొంతమందికి ఆల్రెడీ మీరు స్టక్ అయిన ఎనర్జీ చూపిస్తుందంటే ఆల్రెడీ పాత జాబ్లోనో లేకపోతే బిజినెస్లోనో ఇలాంటి దాంట్లో ఏ దాంట్లోనో ఉండిండొచ్చు అనమాట. అలా ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే కొత్తది వచ్చేసరికి అది తీసుకోవాలా లేకపోతే ఇది తీసుకోవాలా. ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, నేను దీనికి సంబంధించిన అన్నీ లైక్ చెక్ చేసుకున్నానా, ఇనఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, మంచి పార్ట్నర్స్ ఉన్నారా, ఎక్విప్మెంట్ ప్రోడక్ట్ అంతా కరెక్ట్గా ఉందా, ఇలా టెన్షన్ అనమాట. రైట్, సో యూనివర్స్ అందుకే ఇక్కడ ఏమంటుందంటే కామ్ డౌన్, మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఒకవేళ లేదు, ఈ న్యూ బిగినింగ్ వస్తూ ఉంది, ఇంటర్వ్యూ ఉంది దగ్గరలో, ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ సంబంధించి, లేకపోతే ఎగ్జామ్స్ తొందరలో దగ్గరకు వస్తున్నాయి అని అంటే మీరు ఏం చేయాలి, మీరు వరీ చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ అది మీరు అంత ఈజీగా అయితే అది ఆన్సర్ రాదు. రైట్, వరీ చేయడం వల్ల వరీనే వస్తుంది. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే కామ్ అయిపోయి ప్రిపేర్ అవ్వండి, పేజ్ ఆఫ్ స్వోర్డ్తో రెడీగా ఉండండి. మీరు ఎంత ఎక్కువ రెడీ అయిపోతే అంత ఈజీగా మీరు అది క్రాక్ చేయగలుగుతారు. రైట్, మీ ప్రిపేర్నెస్ తక్కువ ఉన్నప్పుడే మీకు వరీనెస్ అనేది అనిపిస్తుంది. సో మీకు అలా అనిపించిందంటే ఓకే, నేను ఇంకొంచెం చదువుకుంటాను, సో ఇంకొంచెం వర్క్ చేస్తాను, అప్పుడు నాకు ఈజీ అవుతుంది కదా అన్నట్లు అనమాట. సో వరీనెస్ని మీరు ఇక్కడ వదిలేసేయాలి. మీ ఏంజల్స్ కూడా చెప్తున్నారు మీకు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఓకే, ఇంకొక లాస్ట్ మెసేజ్ తీసుకుంటాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. టూ ఆఫ్ పెంటికల్స్, చూడండి 6 of Swords వచ్చేసి ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది. ఇక్కడ 2 of Pentacles కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. చాలామందికి 2 of Pentacles 8 of Swords వస్తేనే ఇంకా దీనికనే ఇది ఇంకా ఎక్కువ రైట్ పవర్ ఉన్న కార్డ్ అనమాట. సో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇక్కడ ఏదో సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు ఎలా దీని నుంచి బయటికి రావాలి,
ఎలా దీనిలో ఒక డెసిషన్ తీసుకోవాలి అని అర్థం అవ్వట్లేదు. ఒకవేళ డెసిషన్ తీసుకుంటే కంప్లీట్ అయిపోతుందేమో, ఇంకా దాని నుంచి కంప్లీట్ మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుందేమో అన్న భయం కూడా ఉందన్నమాట. అలా కాక ఇలా కాక మధ్యలో ఉండిపోయారు. అందుకనే ఇక్కడ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట. మీరు బ్యాలెన్స్ తీసుకొని రావాలి. ఇంకొంతమందికి నేను ఇక్కడ ఎలాంటి మెసేజ్ చూస్తున్నానంటే, కొంతమందికి టూ మచ్ మీరు పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు ప్రొఫెషన్కి సంబంధించి, మనీకి సంబంధించి, ఇంటి దానికి సంబంధించి ఫోకస్ చేయలేకపోతున్నారు. బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. దానికి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. అలాగే వైస్ వర్సా, కొంతమందికి ఏంటంటే కెరియర్లో ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పేసి అందులో డబ్బులు సంపాదించాలి, గోల్స్ ఉండాలి అని చెప్పి, గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఓవర్గా దానికి టైం ఇచ్చేసి పర్సనల్ లైఫ్కి ఇవ్వకపోవడం అనమాట. పర్సనల్ లైఫ్కి ఇవ్వకపోవడము, ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే మీరు ఆ కనెక్షన్ని లూజ్ అవుతూ ఉన్నట్లు అన్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. సో మీరు కామ్నెస్గా కంపల్సరీ ఉండాలి. మీరు ఈ టైంలో డెసిషన్ తీసుకున్నా కూడా అది రాంగే అవుతుంది. కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ డెసిషనే తీసుకుంటారు, రైట్? క్లారిటీ డెసిషన్ తీసుకోరు, మీకు సొల్యూషన్ కూడా రాంగ్దే వస్తుంది. అప్పటికి మీకు బాగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ పాయింట్అవుట్ చేయడం అనమాట. లైక్ నో యూ డి నాట్ టేక్ రైట్ డెసిషన్ అని చెప్పేసి చెప్పడం లాంటిది అనమాట. సో ఇప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉంది అని అంటే మెయిన్ మీరు సరెండర్ అయిపోండి యూనివర్స్కి చెప్పండి, నాకు దీనికి సొల్యూషన్ కావాలి, నేను తీసుకోలేకపోతున్నాను యూనివర్స్, నేనేం చేస్తానంటే ప్రశాంతంగా నేను సైలెంట్గా ఏం చేయకుండా కూర్చుంటాను, ఊరుకుంటాను, నువ్వే తీసుకో డెసిషన్ అని చెప్పడం అనమాట. ఓకే, అది మీరు ట్రై చేసిన తర్వాత, ట్రై చేయకముందే లెట్ గో చేయడము ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, ట్రై చేసిన తర్వాత, మీరు ట్రై చేశారు మీ వల్ల అవ్వట్లేదు అంటే అప్పుడు. ఓకే, సో కన్ఫ్యూజ్ స్టేట్లో ఎవరైనా ఉన్నారు ఇప్పుడు, మీరు కనిపిస్తుంది ఇక్కడ స్టాక్ చేస్తున్నారు, ఆ భయంలో డెసిషన్ తీసుకోవడం లాంటిది ఏదైనా ఉంటేను మీరు డెసిషన్ తీసుకోకపోవడమే కరెక్ట్. మీకు ఒక చిన్న సినారియో ఇక్కడ చెప్పాలంటే, ఇక్కడ క్లారిటీ చాలా వరకు క్లియర్లీ కొంతమందికి ఇక్కడ ఏమంటారు పర్సన్కి సంబంధించే వస్తుంది. సో నేను ఒకటి చెప్తాను మీకు సినారియో, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇంకా 8 ఆఫ్ స్వోర్డ్స్ ఉంది. మీరు రీసెంట్గా మీ పర్సన్ నుంచి కాంటాక్ట్లో ఉండకపోవడము, లేకపోతే మాట్లాడట్లేదు, మెసేజ్ చేయట్లేదు అంటే మీరు ఆ పర్సన్ స్టాకింగ్ అనేది చాలా ఉంది మీలో. ఓకే, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ స్టాక్ చేస్తూ ఉన్నారనమాట. ఏం నడుస్తుంది, ఏంటి వాళ్ళ లైఫ్లో తెలుసుకోవాలి అన్న ఆతృత ఎక్కువ ఉందనమాట. దానివల్ల ఏంటంటే ఆ పర్సన్ హ్యాపీ ఉండేటప్పటికి, నేను లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారు, నా వల్ల కాదు, నేనే మెసేజ్ చేస్తాను అని చెప్పేసి ఆ టెన్షన్లో డెసిషన్ అది రాంగ్, అది రైట్ తెలుసు మీకు కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి, మళ్ళీ మీరంతా మీరు సేమ్ పిట్లోనే పోయి పడుతున్నారు కదా. అలా అని చెప్పేసి ఇక్కడ మీరు వెంటనే ఫోన్ తీసుకొని ఈ పర్సన్కి మెసేజ్ చేసి లైక్ వాళ్ళ నుంచి ఒక రిప్లై వచ్చిన చాలే అని చెప్పేసి అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ఆ టైంకి మీరు అది ఆ భయంలో ఉన్నప్పుడు, ఆ టెన్షన్లో ఉన్నప్పుడు తీసుకుంటున్న డెసిషన్ అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో మీరు ఇక్కడ ఓవరాల్గా ఈ రీడింగ్ ఏం చెప్తుందంటే, అన్నీ పక్కన పెట్టేసేయండి. స్పెసిఫిక్గా మీకు ఇలాంటిది ఏదైనా ఉంది రైట్ నో అని అంటే కామ్ అయిపోండి, కామ్ డౌన్, జస్ట్ ప్రశాంతంగా కూర్చొని టీవీ చూడండి, లేకపోతే మీకు ఎగ్జామ్స్ అలా దగ్గర ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. లైక్ జాబ్కి సంబంధించి కూడా ఏదైనా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. ఆ పర్సన్ గురించి స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం వల్ల ఈ టెన్షన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవాళ రీడింగ్ మెల్లిగా మీరు ఏదేమైనప్పటికీ యూనివర్స్ ఏం చెప్తుందంటే 6 ఆఫ్ స్వోర్డ్స్తో మెల్లిగా ఒక ట్రాన్సిషన్కి మీరు కామర్స్ వాటర్కి వెళ్తున్నారు. మీరు కావాల్సిన సొల్యూషన్స్, మీరు ఏదైతే ఫిగర్ అవుట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి సూన్ మీ లైఫ్లో వస్తుంది. కానీ మీరు కామ్గా ఉండండి అంతే. ఓకే, ఆన్సర్స్ అనేవి అవంతకవే వస్తాయి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ, మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి. చూసారు ఒక కార్డ్ నుంచి ఇంకో కార్డ్కి ఎలా యాక్చువల్గా మొత్తం సర్కిల్ లాగా కనెక్ట్ అయ్యిందో, రైట్? ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఇది మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.